10 లక్షలు కావాలా? అది మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావచ్చు, కొత్త ఇల్లు అడ్వాన్స్కి కావచ్చు, లేదా ఒక చిన్న షాప్ సెటప్ కోసం కావచ్చు. కానీ ఒక చిన్న కండిషన్, ఆ డబ్బు ఈ రోజు కాదు, ఇంకొక 5-6 నెలల తర్వాత అవసరం ఉంది అనుకోండి. ఇక్కడే చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తారు. టైం ఉందని అనుకుని ఏమీ చేయకుండా వదిలేస్తారు. అప్పుడే చూసుకుందామని పోస్ట్పోన్ చేసేస్తారు. కానీ టైం ఎవరి కోసం వెయిట్ చేయదు. తీరా అవసరం దగ్గర పడినప్పుడు పానిక్ మొదలవుతుంది, టెన్షన్ పడిపోతారు. ఇక వెంటనే బ్యాంకుకు పరిగెత్తుతారు. అక్కడికి వెళ్తే అసలు రియాలిటీ అర్థమవుతుంది. డాక్యుమెంట్స్ తీసుకురండి అంటారు, ఇన్కమ్ ప్రూఫ్ కావాలి అంటారు, సివిల్ స్కోర్ తక్కువగా ఉంది అంటారు, ఇంకొకరు గ్యారెంటీ పెట్టండి అంటారు. ఇవన్నీ మేనేజ్ చేసినా కూడా వెంటనే లోన్ అప్రూవ్ అవుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. 10 రోజులు 20 రోజులు కొన్నిసార్లు 1 నుంచి 2 నెలలు కూడా పడుతుంది లోన్ అప్రూవ్ అవడానికి. ఈలోపు మీరు ప్లాన్ చేసిన బిజినెస్ ఆపర్చునిటీ పోయి ఉండొచ్చు, అడ్వాన్స్ ఇవ్వాల్సిన ప్రాపర్టీ మిస్ అయి ఉండొచ్చు. అంటే డబ్బు లేకపోవడం కాదు, ప్లానింగ్ లేకపోవడం వల్ల లాస్ జరుగుతుంది. కానీ ఇదే సిచ్యువేషన్లో ఒక చిన్న మైండ్ సెట్ చేంజ్ చేస్తే మీరు అదే 10 లక్షలు చాలా స్మార్ట్గా టెన్షన్ లేకుండా అరేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే చిట్ ఫండ్ అనే ఒక సిస్టమ్ ద్వారా. చాలామంది చిట్టి కేవలం సేవింగ్ అనుకుంటారు, కానీ యాక్చువల్లీ ఒక పవర్ఫుల్ ఫినాన్షియల్ టూల్. ఈరోజు మనం ఒక ప్రాక్టికల్ 10 లక్షల ఎగ్జాంపుల్తో బ్యాంక్ లోన్ వర్సెస్ చిట్ ఫండ్లో అసలు ఏది బెటర్, ఏది రిస్కీ, ఏది స్మార్ట్ మూవ్ అనేది క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇది జస్ట్ మనందరికీ ఒక అవగాహన రావడం కోసం మాత్రమే. తర్వాత మీకు ఏది బెటర్ ఆప్షన్ అనిపిస్తే దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మై పైసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై పైసా ఛానల్. నేను శిరీష కందుల. ముందుగా బేసిక్స్ క్లియర్ చేసుకుందాం. బ్యాంక్ లోన్ అంటే ఏంటి? మీరు ముందుగా డబ్బు తీసుకుంటారు, తర్వాత ప్రతి నెల ఈఎంఐ రూపంలో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కడతారు. అంటే మీరు ఫ్యూచర్ ఇన్కమ్ని ముందుగానే యూజ్ చేస్తున్నారనమాట. దీనిని సింపుల్గా బారో ఫస్ట్ పే లేటర్ అంటాం. కానీ చిట్ ఫండ్లో సిస్టమ్ రివర్స్గా ఉంటుంది. మీరు ముందుగా సేవ్ చేస్తారు, ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ కడతారు. అవసరం ఉన్నప్పుడు ఆప్షన్ ద్వారా లంసమ్ తీసుకుంటారు. అంటే సేవ్ ఫస్ట్ యూజ్ స్మార్ట్లీ. ఇక్కడే అసలు గేమ్ మారుతుంది. లోన్ తీసుకుంటే మీరు ఒక ఫిక్స్డ్ బర్డెన్లోకి వెళ్ళిపోతారు. ప్రతి నెల ఈఎంఐ కట్టాల్సిందే ఏ పరిస్థితుల్లో అయినా. కానీ చిట్టీలో మీరు ఒక సిస్టంలో ఉంటారు. మీరు మీ ప్లానింగ్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత కాస్ట్తో తీసుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలి అన్నది మీ కంట్రోల్లో ఉంటుంది. అంటే బ్యాంక్ లోన్లో కంట్రోల్ బ్యాంక్ దగ్గర ఉంటుంది, చిట్లో కంట్రోల్ మోస్ట్లీ మీ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 లక్షలు అవసరం ఉంది అనుకుందాం. మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే ముందుగా ఎలిజిబిలిటీ ప్రూవ్ చేయాలి. శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్నీ ఇవ్వాలి. ముఖ్యంగా సిబిల్ స్కోర్ మంచి రేంజ్లో ఉండాలి. చాలామంది ఇక్కడే రిజెక్ట్ అవుతారు, ఎందుకంటే చిన్న చిన్న క్రెడిట్ కార్డ్ డిలేస్ కూడా స్కోర్ని డౌన్ చేస్తాయి. అంటే మీకు ఇన్కమ్ ఉన్నా కూడా లోన్ రాకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీ లోన్ అప్రూవ్ అయింది అనుకుందాం, ఇంట్రెస్ట్ రేట్ 12% అని చెప్పారు అనుకుందాం. చాలా మంది ఇక్కడే ఓకే అనేస్తారు, కానీ అసలు క్యాలిక్యులేషన్ చూడరు. ప్రాసెసింగ్ ఫీ 1 to 2% ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది, కొన్నిసార్లు ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ చేస్తారు. ఇవన్నీ కలిపి చూస్తే యాక్చువల్ కాస్ట్ 15% to 18% వరకు వెళ్తుంది. అంటే పేపర్ మీద ఒక రేట్, రియాలిటీలో ఇంకో రేట్. అర్థమవుతుందా అండి? 10 లక్షల లోన్ని 2 సంవత్సరాలకి తీసుకుంటే మీ ఈఎంఐ దాదాపు 47,000 ఉంటుంది. మొదటి కొన్ని నెలల్లో మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ కడతారు, ప్రిన్సిపల్ తక్కువగా తగ్గుతుంది. మొత్తం మీద మీరు 11.28 లక్షలు చెల్లిస్తారు. అంటే 1.28 లక్షల ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ రేట్ 15% అయితే అది 1.6 లక్షలు అవుతుంది. 18% అయితే 2 లక్షల దగ్గర పడుతుంది. ఇది ఒక ఫిక్స్డ్ కాస్ట్. మీరు ఎంత ఎర్న్ చేసినా, ఎంత లాస్ వచ్చినా ఈఎంఐ మాత్రం సేమ్. ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్, ఈఎంఐ ఒకసారి స్టార్ట్ అయితే స్టాప్ చేయలేరు. ఒక నెల మిస్ అయితే పెనాల్టీ, లేట్ ఫీ, సిబిల్ స్కోర్ డ్యామేజ్. ఫ్యూచర్లో హోమ్ లోన్, కార్ లోన్ తీసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. అంటే లోన్ తీసుకోవడం అంటే కేవలం మనీ తీసుకోవడం కాదు, ఒక లాంగ్ టర్మ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం. ఇప్పుడు అదే 10 లక్షల అవసరాన్ని చిట్ ఫండ్ ద్వారా ఎలా హ్యాండిల్ చేయొచ్చు చూద్దాం. ఒక 10 లక్షల చిట్ ఫండ్ ఉంది అనుకుందాం. 20 మంది మెంబర్స్ ప్రతి నెల 50,000 చొప్పున కడతారు. ప్రతి నెల ఆప్షన్ జరుగుతుంది. ఎవరికి అర్జెంటుగా డబ్బు కావాలో వారు డిస్కౌంట్ ఇచ్చి తీసుకుంటారు. ఆ డిస్కౌంట్ మొత్తం మెంబర్స్కి డివిడెండ్గా వస్తుంది. అంటే మీరు సేవ్ చేస్తూనే కొంత ఎర్నింగ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు స్మార్ట్గా ప్లాన్ చేసి 5 నుంచి 6 నెలలు వెయిట్ చేసి చిట్ తీసుకున్నారని అనుకుందాం.
ఈ 6 నెలల్లో ఆక్షన్ ద్వారా వచ్చిన టోటల్ డిస్కౌంట్ దాదాపు 12.8 లక్షలు అనుకుందాం. అందులో ఫోర్మెన్ కమిషన్ తీసేశాక మిగిలిన అమౌంట్ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అప్పుడు మీకు దాదాపు 60,000 వరకు డివిడెండ్ వస్తుంది. అంటే మీరు 50,000 ఈఎంఐ కడుతున్న యాక్చువల్ బర్డెన్ తగ్గుతుంది. ఇప్పుడు మెయిన్ క్యాల్కులేషన్ చూద్దాం. మీరు 6వ నెలలో చిట్ తీసుకున్నప్పుడు 1.5 లక్షల డిస్కౌంట్ ఇచ్చారు అనుకుందాం. ఇది మీ కాస్ట్. కానీ మీరు ఇప్పటికీ 60,000 డివిడెండ్ పొందారు. అంటే నెట్ కాస్ట్ దాదాపు 90,000 మాత్రమే. అదే సమయంలో లోన్ తీసుకుంటే మీరు మినిమం 1.28 లక్షల ఇంట్రెస్ట్ కడతారు. డిఫరెన్స్ చూడండి, ఆల్మోస్ట్ 40,000 నుంచి 1 లక్ష వరకు సేవింగ్ ఉంటుంది. ఇది ప్లానింగ్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్. కానీ ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. చిట్ ఫండ్ అనేది గ్యారెంటీడ్ ప్రాఫిట్ సిస్టమ్ కాదు, ఇది ఆప్షన్ బేస్డ్ సిస్టమ్. ఎప్పుడు ఎంత డిస్కౌంట్ వస్తుందో మెంబర్స్ బిహేవియర్ మీద డిపెండ్ అవుతుంది. కొన్నిసార్లు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువగా ఉండొచ్చు. అంటే ఇది డైనమిక్ సిస్టమ్. ఇంకొక పెద్ద రిస్క్ ఉంది. అదేంటంటే మార్కెట్లో ఫేక్ చిట్ ఫండ్స్ ఉన్నాయి. చాలామంది డబుల్ మనీ అంటూ చీట్ చేస్తారు. అందుకే ఎప్పుడు గవర్నమెంట్ రిజిస్టర్డ్ చిట్ కంపెనీలోనే జాయిన్ అవ్వాలి. అగ్రిమెంట్ పూర్తిగా చదవాలి. ఫోర్మెన్ ఎవరో తెలుసుకోవాలి. పాస్ట్ ట్రాక్ రికార్డ్ చెక్ చేయాలి. బ్లైండ్లీ జాయిన్ అయితే రిస్క్ ఉంటుంది. అర్థమైందా అండి? ఇప్పుడు ఒక ప్రాక్టికల్ పాయింట్. మీకు డబ్బు వెంటనే కావాలి, ఒక్కరోజు కూడా వెయిట్ చేయలేరు అంటే చిట్ సరిపోదు. ఎందుకంటే ఫస్ట్ మంత్లో చిట్ తీసుకుంటే డిస్కౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది లోన్ కంటే కూడా కాస్ట్లీ అవుతుంది. ఆ సిచ్యువేషన్లో లోన్ బెటర్ ఆప్షన్. కానీ మీరు ముందుగానే ప్లాన్ చేస్తే 4th, 5th, 6th మంత్లో చిట్ తీసుకుంటే అది చాలా స్మార్ట్ ఫినాన్షియల్ మూవ్ అవుతుంది. అర్థమైందా అండి? సో చివరిగా ఒక సింపుల్ లాజిక్ తెలుసుకోండి. లోన్లో మీరు ఇంట్రెస్ట్ కడతారు, చిట్లో మీరు సిస్టమ్ను యూజ్ చేస్తారు. ఒకటి బర్డెన్, ఇంకొకటి స్ట్రాటజీ. మీరు ప్లానర్ అయితే చిట్ మీకు బెస్ట్ చాయిస్. మీరు ప్యానిక్లో ఉంటే లోన్ మాత్రమే ఆప్షన్. సో ఇప్పుడు మీరు ఏది చూస్ చేస్తారు కామెంట్లో చెప్పండి. బ్యాంక్లోనా లేకపోతే ప్లానెట్ చిట్టా అని. ఓకేనా అండి? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఇంకొకరిని సేవ్ చేయగలదు. ఇలాంటి ప్రాక్టికల్ ఫినాన్షియల్ ఇన్సైట్స్ కోసం మై పైసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ముందు చాలా రాబోతున్నాయి. ఓకేనా అండి? సో దిస్ ఈజ్ అవర్ టుడేస్ అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అండ్ ఫినాన్షియల్ ఇన్సైట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు మై పైసా ఛానల్. సైనింగ్ ఆఫ్ శిరీష కందుల.